హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేలు బుల్లోడు. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా రూమ్మేట్ అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. నేను వినడం తప్ప నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు ఫస్ట్ టైం వెళ్తున్నా. అది కాక సన్ రైజ్ చూడాలని వెళ్తున్నాం. మేము ఈ చలికి ముందుగానే లాంగ్ జర్నీ చేయబోతున్నాం. ఎలా ఉంటదేమో కిందకి రాగానే మా బ్రో బైక్ కూడా తీసుకుని రెడీ అవుతున్నాడు. బయట చలి ఎంతగా ఉందంటే గడ్డగట్టిపోతానేమో అంతగా ఉంది. కానీ జర్నీ చేయక తప్పదు కదా. ఓ పక్క మ్యాప్ చూసుకుంటే చలికైతే వణికిపోతున్నాను నేనైతే వెనక. మేము వెళ్తున్నది గోదావరి నుంచి. ఈ టైంలో కూడా ఇక్కడ సైకిల్ దొక్కుతున్నారు. ఇది గ్రేట్. అలా సిటీ అవుట్స్కట్స్ లో పల్లెల మీద వెళ్తుంటే బాగుంది. కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఉండదేమని ముందుగానే టిఫిన్ సెంటర్ కాడ ఆపిన. ఇక్కడ వరస్ట్ ఉంది టిఫిన్. టేస్ట్ చూడగానే ఇప్పటికే లేట్ అయిందని వెళ్ళిపోతున్నాం. ముందైతే చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి తొందరపడాల్సిన పని లేదు. కొన్ని రోడ్లు అయితే బల్లే ఉన్నాయి ఈ చలికి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆల్మోస్ట్ వరకు వచ్చేసినాం మనం. ఈ దారి అంటే వెళ్తుంటే నెమలీలు చాలా కనిపిస్తాయి. ఇంత జర్నీ చేసింది దీనికోసమే. మీరు కూడా చూడండి. ఇంతసేపు జర్నీ చేసింది దీనికోసం. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఇక్కడ మనమే కదా, మన లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు చూడండి. ఇది చూడగానే ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చింటే బాగుండేమో అనిపించింది నాకైతే. కిందికి వెళ్ళాలంటే దిగుతూ వెళ్ళాలంట. వీకెండ్ లో ఎవరికైనా ట్రెక్కింగ్ చేయాలనిపిస్తే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఎందుకు ఆ మాట చెప్తున్నానో మీరే గమనించండి. నా బ్యాక్ సైడ్ వస్తున్న వాళ్ళు చూడండి ఎలా వస్తున్నారో. అటు ఇటు అయిందంటే డైరెక్ట్ డెలివరీ కిందికి. ఇది దాటుకుంటూ కిందికి రాగానే మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది. ఇందాక టాప్ నుంచి చూసినాం కదా, అదే ఇది. ఫస్ట్ లో ఏమనుకున్నా కానీ కిందికి రాగానే నాకు అది బాగా అనిపించింది. చాలా బాగుంది ఈ ప్లేస్. మీరు కూడా చూడండి. ఇలా గ్యాంగ్ తో రావాలనుకున్న వాళ్ళకి అయితే వన్ డే ట్రిప్ గా మంచిగా సెట్ అవుతుంది ఇది. ఇలాంటిది కనిపించలేదు అనుకున్న ఫైనల్ గా దర్శనం ఇచ్చింది. చలి కనిపిలాగా నిదానంగా సన్ పైకి వెళ్తుంటే దోలు తిరిగిపోతుంది. ఇంక ఈ ప్లేస్ నుంచి రిటర్న్ అయినా పక్కనే ఒక రిజర్వాయర్ ఉందంట. అక్కడ బోటింగ్ ఉంటుందంట. అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. వెళ్లే మధ్యలోనే మీకు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కనబడుతుంది. మనం రిజర్వాయర్ దగ్గరకు వచ్చి ఇక్కడ కయాకింగ్ ఉంటుందంట. ఏదో చిన్న ప్లేస్ అనుకున్నాం కానీ ఇదైతే చాలా పెద్ద ప్లేస్. ఇంత దూరం వచ్చి కయాకింగ్ చేయకుండా ఎలా ఉంటామని టికెట్ కోసం వెళ్తున్నాం మేము. దానికి ముందు పేపర్ ఫార్మాలిటీ ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి. ఇక్కడ సింగిల్ అయితే 200, డబుల్ అయితే 300 తీసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఇంకా వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఇక్కడ కయాకింగ్, కొన్ని బోర్డు యాక్టివిటీస్ తప్ప ఏం లేవు. అనంతగిరి హిల్స్ కి డిసప్పాయింట్ అయినాం కానీ దీనికైతే అస్సలు కాలేదు. ఇదైతే చాలా అంటే చాలా బెస్ట్. దండేలి గోకర్ణ కంటే ఇక్కడ మంచిగా చిల్ అవ్వచ్చు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ రూమ్ స్టార్ట్ అయినాం. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి దూరంగా వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. లవర్స్ కానీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇది కయాకింగ్ డీటెయిల్స్ చూడండి. ఇందాక ప్రైజెస్ చూపిలేదు కదా, ఇప్పుడు చూడండి. పెద్ద క్రియేటివిటీ చాలా బాగుంది కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మళ్ళీ. బాయ్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేలు బుల్లోడు ఫర్ మోర్ వీడియోస్. ఇది మన ఛానల్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.